ప్రైజ్ ద లార్డ్. నేను పాస్టర్ అమ్మగారు యేసుకుమారి గారితో ఉన్నాను. ఈ ఆంటీ చాలా గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. మీ అందరికీ తెలుసు, వాక్యాన్ని ప్రేమిస్తే ఎంతటి ఆశీర్వాదం, ఎంతటి దీవెన మనం పొందుకుంటామో. ఈ రోజుల్లో వాక్యాన్ని చదవడమే నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యానికి సమయం ఉండట్లే చాలామందికి. కానీ ఈ దైవ సేవకురాలు వాక్యం అంతటిని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలని, వాక్యం అంతటిని తన స్వహస్తాలతో రాశారు. ఎంతటి గొప్ప సాక్షి. నేను ఇది చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. అంత మాత్రమే కాదు, మరి ఒక విషయాన్ని కూడా తెలుసుకున్నాను. ఈ సేవకురాలు మాత్రమే కాదు, వాళ్ళిద్దరు బిడ్డలు కూడా బైబిల్ని తమ స్వహస్తాలతో, చిన్న పిల్లలు తమ స్వహస్తాలతో రాస్తున్నారంట. ఇది కొంచెం చూడండి, 5th క్లాస్ చదువుతున్న బాబు తన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తున్నాడు. నాకు తెలుసు దేవుడు ఆ కుమారుని ఎంత ఉన్నతంగా దీవిస్తాడో. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని ప్రేమించి వారు వర్ధిల్లుతారు. సో దేవుని ఎంత గాఢంగా ప్రేమిస్తే ఆ వాక్యాన్ని తమ స్వహస్తాలతో రాస్తున్నారో ఒకసారి గమనించండి. ఈ యొక్క దైవ సేవకురాలకు ఉన్న కోరిక, ఆశ ఏంటి అంటే, ఇలాగ అనేక మంది దేవుని బిడ్డలు తమ హస్తాలతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముని, విలువైన గ్రంథాన్ని రాయాలని ఆంటీ గారి యొక్క ఆశ, ప్రార్థన. సో ఇది చూస్తున్న వారు మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్. మీరు కూడా రాయండి, రాయడం ప్రారంభించండి. నేను కూడా ఆంటీ దగ్గర తెలుసుకున్న తర్వాత నాకు కూడా రాయాలన్న ఆలోచన కలిగింది. సో దేవుడు మన ప్రయత్నాన్ని దీవించును గాక. ఎంతటి గొప్ప సాక్షి. నేను ఇది చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. అంత మాత్రమే కాదు, మరి ఒక విషయాన్ని కూడా తెలుసుకున్నాను. ఈ సేవకురాలు మాత్రమే కాదు, వాళ్ళిద్దరు బిడ్డలు కూడా బైబిల్ని తమ స్వహస్తాలతో, చిన్న పిల్లలు తమ స్వహస్తాలతో రాస్తున్నారంట. ఇది కొంచెం చూడండి, 5th క్లాస్ చదువుతున్న బాబు తన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తున్నాడు. నాకు తెలుసు దేవుడు ఆ కుమారుని ఎంత ఉన్నతంగా దీవిస్తాడో. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని ప్రేమించి వారు వర్ధిల్లుతారు. సో దేవుని ఎంత గాఢంగా ప్రేమిస్తే ఆ వాక్యాన్ని తమ స్వహస్తాలతో రాస్తున్నారో ఒకసారి గమనించండి. ఈ యొక్క దైవ సేవకురాలకు ఉన్న కోరిక, ఆశ ఏంటి అంటే, ఇలాగ అనేక మంది దేవుని బిడ్డలు తమ హస్తాలతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముని, విలువైన గ్రంథాన్ని రాయాలని ఆంటీ గారి యొక్క ఆశ, ప్రార్థన. సో ఇది చూస్తున్న వారు మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్. మీరు కూడా రాయండి, రాయడం ప్రారంభించండి. నేను కూడా ఆంటీ దగ్గర తెలుసుకున్న తర్వాత నాకు కూడా రాయాలన్న ఆలోచన కలిగింది. సో దేవుడు మన ప్రయత్నాన్ని దీవించును గాక. ఇంకా యేసుకుమార్ ఆంటీని దేవుడు బహుబలంగా తన పరిచర్యలో వాడుకోను గాక. గాడ్ బ్లెస్ యూ. క్యాథరిన్ జాయ్సీ, దహించగ్ని.